హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మరొక కొత్త ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు మీ మల్లెపు నాగరాజు రావడం జరిగింది. టుడే we are going to discuss about simple, complex and compound sentences. Let us understand first of all simple sentence. మొదటగా మనము సింపుల్ సెంటెన్స్ గురించి చర్చించుకుందాం అన్నమాట. చూడండి, ఏ సింపుల్ సెంటెన్స్ కంటైన్స్ ఓన్లీ వన్ మెయిన్ క్లాజ్ ఈజ్ కాల్డ్ సింపుల్ సెంటెన్స్. ఒక మెయిన్ క్లాజ్ను మాత్రమే కలిగి ఉన్నటువంటి సెంటెన్స్ను మనము సింపుల్ సెంటెన్స్ అని అంటాము అన్నమాట. ఎగ్జాంపుల్ చూడండి, హీ బాట్ ఏ హౌస్. ఇక్కడ మనకు ఒకే సెంటెన్స్ మాత్రమే ఇక్కడ ఉంది, అంటే ఒక మెయిన్ క్లాజ్ మాత్రమే ఇక్కడ మనకు ఉంది అన్నమాట. అంటే హీ బాట్ ఏ హౌస్, అతడు ఇల్లు కొన్నాడు. దీన్నే మనము ఇండిపెండెంట్ క్లాజ్ అని కూడా అంటాము అన్నమాట. అంటే ఎందుకు అంటే ఇది స్వతంత్రంగా మీనింగ్ తనకు తానాగానే ఇస్తుందన్నమాట. ఇది వేరొక సెంటెన్స్ మీద ఫుల్ మీనింగ్ ఇవ్వడం కోసందుకి ఆధారపడడం లేదు, కాబట్టి దీన్ని మనము ఇండిపెండెంట్ క్లాజ్ అని కూడా అంటాము అన్నమాట. రెండవ ఎగ్జాంపుల్ చూడండి, ఐ వెంట్ టు హైదరాబాద్ ఎస్టర్డే. నేను నిన్న హైదరాబాదుకు వెళ్ళాను. ఇక్కడ మనకు ఐ అనేటువంటిది సబ్జెక్ట్ అవుతుంది, వెంట్ అనేటువంటిది వర్బ్ అవుతుంది, హైదరాబాద్ అనేటువంటిది ఆబ్జెక్ట్ అవుతుంది, ఎక్స్ట్రా వర్డ్స్ ఏమో ఎస్టర్డే అవుతుంది అన్నమాట. అంటే ఇక్కడ ఈ సెంటెన్స్ కూడా మనకు ఒకే వర్బును కలిగి ఉంది. ఒకే వర్బును కలిగి ఉన్నటువంటి సెంటెన్స్ను మనము సింపుల్ సెంటెన్స్ అని కూడా అంటాము అన్నమాట. అదేవిధంగా మూడవ ఎగ్జాంపుల్స్ చూడండి, షీ పాస్డ్ ఇన్ ఎగ్జామ్. ఆమె పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించింది. ఇక్కడ మనకు కూడా ఒకే వర్బ్ ఉంది అన్నమాట. అంటే ఫైనల్గా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, ఒక మెయిన్ క్లాజ్ను కానీ ఒక వర్బును కానీ ఏదైనా ఒకటి కలిగి ఉన్నదాన్ని మనము సింపుల్ సెంటెన్స్ అని అంటాము. అదేవిధంగా మనం ఇప్పుడు కాంప్లెక్స్ సెంటెన్స్ గురించి తెలుసుకుందాం అన్నమాట. మొదటగా ఎక్స్ప్లెనేషన్ చూడండి, ఏ కాంప్లెక్స్ సెంటెన్స్ కంటైన్స్ ఓన్లీ వన్ మెయిన్ క్లాస్, అంటే ఇండిపెండెంట్ క్లాస్, అండ్ వన్ ఆర్ మోర్ సబార్డినేట్ క్లాస్, అంటే డిపెండెంట్ క్లాస్, ఈజ్ కాల్డ్ కాంప్లెక్స్ సెంటెన్స్. అంటే ఒకే ఒక మెయిన్ క్లాజ్ను కలిగి ఉండి ఒకటి కన్నా ఎక్కువ సబార్డినేట్ క్లాజ్ను కలిగి ఉన్నట్లయితే దానిని మనము కాంప్లెక్స్ సెంటెన్స్ అని అంటాము. చూడండి ఎగ్జాంపుల్, ఇఫ్ యూ ఆస్క్ మీ, నీవు నన్ను అడిగితే, ఐ క్యాన్ హెల్ప్ యూ, నేను నీకు సహాయం చెయ్యగలను. ఈ ఎగ్జాంపుల్లో మనము అర్థం చేసుకోవలసినటువంటి విషయం ఏమిటంటే, ఇక్కడ మనకు ఇఫ్ యూ ఆస్క్ మీ అంటే ఇది మనకు సబార్డినేట్ క్లాజ్ అన్నమాట. అంటే దీన్నే మనము డిపెండెంట్ క్లాజ్, డిపెండింగ్ అంటే ఒకరి మీద ఆధారపడడం అన్నమాట. అంటే ఈ సెంటెన్స్ మనకు ఒక ఫుల్ అర్థాన్ని ఇవ్వడం లేదు అన్నమాట. అంటే ఫుల్ అర్థాన్ని పొందడం కోసానికి ఈ సెంటెన్స్ మరొక సెంటెన్స్ మీద ఆధారపడవలసి ఉంది అన్నమాట. అందుకనే దీన్ని డిపెండెంట్ క్లాజ్ అని కూడా అంటారు అన్నమాట. చూడండి, ఇఫ్ యూ ఆస్క్ మీ ఐ క్యాన్ హెల్ప్ యూ, నీవు నన్ను అడిగితే నేను నీకు సహాయం
చేయగలను. ఇక్కడ మనకు ఇఫ్ యూ ఆస్క్ మీ అనేది సబార్డినేట్ క్లాస్ ఆర్ డిపెండెంట్ క్లాజ్ అన్నమాట. ఇక్కడ మనకు ఐ కెన్ హెల్ప్ యూ అనేది ఇది మెయిన్ క్లాజ్ అవుతుంది, అదేవిధంగా ఇండిపెండెంట్ క్లాజ్ అవుతుంది. ఎందుకంటే ఐ కెన్ హెల్ప్ యూ, నేను నీకు సహాయం చేయగలను అంటే ఇక్కడ మనకు ఫుల్ మీనింగ్ అనేది వస్తుంది అన్నమాట. అంటే ఓన్లీ ఒక మెయిన్ క్లాజ్ను కలిగి ఉండి ఒకటి కన్నా ఎక్కువ సబార్డినేట్ క్లాజ్ను కలిగి ఉన్నట్లయితే దానిని మనము కాంప్లెక్స్ సెంటెన్స్ అని అంటాము. రెండవ ఎగ్జాంపుల్ చూడండి. ఇఫ్ ఐ హ్యాడ్ ఇన్ఫార్మ్డ్ యూ, నేను నీకు తెలియజేసినట్లయితే యూ వుడ్ హ్యావ్ కమ్ దేర్, నీవు అక్కడికి వచ్చి ఉండేవాడివి. అంటే ఈ ఎగ్జాంపుల్లో మనకు ఇఫ్ ఐ హ్యాడ్ ఇన్ఫార్మ్డ్ యూ అనేది మనకు ఇక్కడ ఇది సబార్డినేట్ క్లాజ్, అదేవిధంగా డిపెండెంట్ క్లాజ్ అని అవుతుంది అన్నమాట. అదేవిధంగా యూ వుడ్ హ్యావ్ కమ్ దేర్, నీవు అక్కడికి వచ్చి ఉండేవాడివి, ఇది మనకు మెయిన్ క్లాజ్ అవుతుంది అన్నమాట. అంటే ఇది ఇండిపెండెంట్ క్లాజ్ అవుతుంది అన్నమాట. ఇక్కడ మనకు ఈ సబార్డినేట్ క్లాజ్ అనేది ఇది మనకు మెయిన్ క్లాజ్ మీద ఆధారపడవలసి ఉంది అన్నమాట. ఎందుకంటే ఒక ఫుల్ మీనింగ్ను ఇవ్వడం కోసందుకి. అదేవిధంగా కాంప్లెక్స్ సెంటెన్సెస్ను మనము కో సబార్డినేటింగ్ కంజంక్షన్స్తో కలపాలి. చూడండి సబార్డినేటింగ్ కంజంక్షన్స్ చూడండి. ఆఫ్టర్, ఆల్దో, యాజ్ సూన్ యాజ్, బికాస్, ఈవెన్ ఇఫ్, ఇన్ కేస్, ఇన్ ఆర్డర్ దట్, ప్రొవైడింగ్, దో, వెన్, వేర్, ఇవి మనకు సబార్డినేటింగ్ కంజంక్షన్స్ అన్నమాట. ఈ సబార్డినేటింగ్ కంజంక్షన్స్ను మనము కాంప్లెక్స్ సెంటెన్సెస్ కలపడానికి ఉపయోగిస్తాము. చూడండి మొదటి ఎగ్జాంపుల్. ఐ వాచ్డ్ ఏ మూవీ వైల్ మై ఫ్రెండ్ వాస్ షాపింగ్. అంటే మా ఫ్రెండు షాప్ చేస్తూ ఉన్నప్పుడు ఐ వాచ్డ్ ఏ మూవీ, నేను సినిమా చూశాను. ఇక్కడ మనకు వైల్ మై ఫ్రెండ్ వాజ్ షాపింగ్ అనేది మనకు ఇక్కడ సబార్డినేటింగ్ క్లాజ్ అవుతుంది, అంటే డిపెండెంట్ క్లాజ్ అవుతుంది. మీ ఫ్రెండ్ షాప్ చేస్తూ ఉన్నప్పుడు ఏం జరిగింది అంటే ఐ వాచ్డ్ ఏ మూవీ, నేను సినిమా చూశాను. ఇక్కడ మనకు ఐ వాచ్డ్ ఏ మూవీ అనేది మనకు ఇండిపెండెంట్ క్లాజ్ అంటే మెయిన్ క్లాజ్ అవుతుంది. అదేవిధంగా ఈ రెండు సెంటెన్స్లను అంటే డిపెండెంట్ క్లాజ్ మరియు ఇండిపెండెంట్ క్లాజ్ను రెండింటిని మనకి ఇక్కడ వైల్ అనేటువంటి సబార్డినేటింగ్ కంజంక్షన్ కలిపింది అన్నమాట. అదేవిధంగా చూడండి. దో హీ ఈజ్ పూర్ హీ హెల్ప్ ద పూర్, అతడు పేదవాడు అయినప్పటికీ బీదవారికి సహాయం చేస్తాడు. ఇందులో కూడా మనకు ఈ సెంటెన్స్ అనేది మనకు ఇక్కడ డిపెండెంట్ క్లాజ్ అంటే సబార్డినేట్ క్లాజ్ అన్నమాట ఇది. అదేవిధంగా ఇది మనకు ఈ సెంటెన్స్ అనేది మనకి ఇక్కడ ఇండిపెండెంట్ క్లాజ్ అంటే మనకిది మెయిన్ క్లాజ్ అన్నమాట. అంటే దో ఈజ్ పూర్, అతడు బీదవాడు అయినప్పటికీ, అంటే ఏం జరిగింది బీదవాడు అయినప్పటికీ అంటే ఈ హెల్ప్ ద పూర్, అతడు పేదవారికి సహాయం చేస్తాడు. అంటే ఈ సెంటెన్స్ ఫుల్ మీనింగ్ కోసందుకి ఈ సెంటెన్స్ మీద ఆధారపడవలసి వచ్చింది. అంటే ఇక్కడ ఈ రెండు సెంటెన్స్ను ఇక్కడ మనకు దో అనేటువంటి సబార్డినేటింగ్ కంజంక్షన్ కలపడం జరిగింది అన్నమాట. అదేవిధంగా మూడవ ఎగ్జాంపుల్ చూడండి. కాదు, ఇదే ఎగ్జాంపుల్ను మనం ఇక్కడ తిరిగి రాయడం జరిగింది అన్నమాట. చూడండి,
హీ హెల్ప్ ద పూర్ దో హీ ఈస్ పూర్. అతడు బీదవాడు అయినప్పటికీ పేదవారికి సహాయం చేస్తాడు. అంటే ఇక్కడ మనకు ఈ సెంటెన్స్ను మళ్ళీ ఇన్వర్షన్ మెథడ్లో రాసిన మీనింగ్ అనేది చేంజ్ కావడం లేదు. అయితే మనం ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏమిటంటే, ఒకవేళ కంజంక్షన్ అంటే సబార్డినేటింగ్ కంజంక్షన్ను సెంటెన్స్ మొదట్లో రాసినట్లయితే మనకి ఇక్కడ ఈ సెంటెన్స్ అంటే ఈ సబార్డినేటింగ్ క్లాస్ తర్వాత మనకు కామా వస్తుంది. తప్పనిసరిగా ఇది గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం. ఒకవేళ మధ్యలో గనక సబార్డినేటింగ్ కంజంక్షన్ వచ్చినట్లయితే మనకు ఎలాంటి కామా అనేది రాదు అన్నమాట. అదేవిధంగా ఇప్పుడు మనము కాంపౌండ్ సెంటెన్స్ గురించి తెలుసుకుందాం అన్నమాట. మొదటగా దీని యొక్క ఎక్స్ప్లెనేషన్ చూడండి. ఏ compound sentence contains more than one main clauses is called compound sentence. అంటే ఒకటి కంటే ఎక్కువగా కలిగినటువంటి మెయిన్ క్లాజులు ఉన్నటువంటి సెంటెన్స్ను మనము కాంపౌండ్ సెంటెన్స్ అని అంటాము. అంటే మెయిన్ క్లాజ్ అంటే ఒకటి కన్నా ఎక్కువగా ఉండినట్లయితే దానిని మనము కాంపౌండ్ సెంటెన్స్ అని అంటాము అన్నమాట. చూడండి ఎగ్జాంపుల్, ఐ వెంట్ టు ముంబై అండ్ ఐ మెట్ మై ఫ్రెండ్. ఇక్కడ నేను ముంబైకి వెళ్ళాను మరియు నా స్నేహితుణ్ణి కలిశాను. ఈ రెండు సెంటెన్స్ కూడా మనకు ఇండిపెండెంట్ క్లాజులు అన్నమాట. అంటే దీనికి ఇవే స్వతంత్రమైనటువంటి అర్థాన్ని ఇవ్వగలుగుతాయి అన్నమాట. ఐ వెంట్ టు ముంబై, నేను ముంబైకి వెళ్ళాను. ఐ మెట్ మై ఫ్రెండ్, నా స్నేహితుణ్ణి కలిశాను. అంటే ఇక్కడ ఈ సెంటెన్స్ మెయిన్ క్లాస్ అవుతుంది, అంటే ఇది ఇండిపెండెంట్ క్లాసు. అదేవిధంగా ఈ సెంటెన్స్ మనకు మెయిన్ క్లాస్ అవుతుంది, అంటే ఇది గుణంగా ఇండిపెండెంట్ క్లాజ్ అన్నమాట. అంటే ఇక్కడ మనకు రెండు మెయిన్ క్లాజులు ఉన్నాయి అన్నమాట. ఈ రెండు మెయిన్ క్లాజులను ఇక్కడ అండ్ అనేటువంటి కంజంక్షన్ యాడ్ చేయడం జరిగింది అన్నమాట. అదేవిధంగా కాంపౌండ్ సెంటెన్సెస్ను కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ జాయింట్ చేస్తాయి అన్నమాట ఇక్కడ. అంటే మనం మొదటగా కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం అన్నమాట. ఫర్, అండ్, నార్, బట్, ఆర్, ఎట్, సో. అంటే దీనికి షార్ట్ కట్ మనం గుర్తుంచుకోవడానికి ఫ్యాన్ బాయ్స్ అంటే ఎఫ్ ఫర్ ఫ్యాన్, ఏ ఫర్ అండ్, ఎన్ ఫర్ నార్, బి ఫర్ బట్, ఓ ఫర్ ఆర్, వై ఫర్ ఎట్, ఎస్ ఫర్ సో. ఈ విధంగా మనము కోఆర్డినేటింగ్ కంజంక్షన్ను గుర్తించుకోవచ్చు అన్నమాట. అదేవిధంగా ఎగ్జాంపుల్ చూడండి. ద ఫ్యామిలీ మూవ్డ్ ఇంటూ ద న్యూ హౌస్ అండ్ ద నైబర్స్ వెల్కమ్డ్ దెమ్ వార్మ్లీ. అంటే ఒక ఫ్యామిలీ కొత్తగా గృహప్రవేశం చేశారు అన్నమాట. అదేవిధంగా నైబర్స్ పొరుగువారు వాళ్లకు హృదయపూర్వకంగా స్వాగతం పలికారు అన్నమాట. ఈ ఎగ్జాంపుల్లో మనకు ద ఫ్యామిలీ మూవ్డ్ ఇంటూ ద న్యూ హౌస్ అనేది మనకి ఇక్కడ మెయిన్ క్లాస్ అవుతుంది అన్నమాట. అదేవిధంగా ఇది మనకు ఇండిపెండెంట్ క్లాస్ కూడా అవుతుంది అన్నమాట. అదేవిధంగా ద నైబర్స్ వెల్కమ్డ్ దెమ్ వార్మ్లీ అంటే పొరుగు వాళ్ళకు హృదయపూర్వకంగా స్వాగతం పలికారు అన్నమాట. అంటే ఈ ఎగ్జాంపుల్ మనకు ఇది కూడా మనకు ఇండిపెండెంట్ క్లాస్ అవుతుంది, అదేవిధంగా మెయిన్ క్లాస్ అవుతుంది అన్నమాట. ఈ రెండు క్లాజులను ఇక్కడ అంటే రెండు ఇండిపెండెంట్ క్లాజులు కావచ్చు,
రెండు మెయిన్ క్లాజులు కావచ్చు, ఈ రెండింటిని అండ్ అనే కోఆర్డినేటింగ్ కంజంక్షన్ యాడ్ చేయడం జరిగింది అన్నమాట. అదేవిధంగా కాంపౌండ్ సెంటెన్సెస్ను మనము కొరోలేటివ్ కంజంక్షన్స్తో కూడా ఫామ్ చేయవచ్చును. చూడండి, కొరోలేటివ్ కంజంక్షన్నే మనము ఫేడ్ కంజంక్షన్ అని కూడా అంటాము అన్నమాట. చూడండి, ఈదర్ ఆర్, జస్ట్ యాజ్, సో, నెయిదర్ నర్, నాట్ బట్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో, వెదర్ ఆర్, ఇవి మనకి ఇక్కడ కొరోలేటివ్ కంజంక్షన్స్ అన్నమాట. అయితే ఎగ్జాంపుల్ చూడండి, ఈదర్ ఐ విల్ పికప్ యూ ఆర్ యూ విల్ గెట్ ఏ రైడ్ హోమ్ విత్ యువర్ ఫాదర్. అంటే ఈ ఎగ్జాంపుల్లో మనకు ఈదర్ ఐ విల్ పికప్ యూ, నేను కానీ నిన్ను రిసీవ్ చేసుకుంటాను, ఆర్ లేకపోతే యూ విల్ గెట్ ఏ రైడ్ హోమ్ విత్ యువర్ ఫాదర్, మీ ఫాదర్తో కానీ మీరు రావచ్చు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ తెలుపుతున్నాము అన్నమాట. అదేవిధంగా కాంపౌండ్ సెంటెన్స్ను మనము కంజంక్టివ్ అడ్వర్బ్స్తో కూడా మనము ఫార్మేషన్ చేయొచ్చు అన్నమాట. చూడండి, మొదటగా కంజంక్టివ్ అడ్వర్బ్స్ ఏవో అకార్డింగ్లీ, యాజ్ ఏ రిజల్ట్, కంపారిటివ్లీ, ఇన్ఫ్యాక్ట్, మోర్ ఓవర్, నెవర్తలెస్, నాట్లెస్, ఆన్ ద అదర్ హ్యాండ్, అదర్వైజ్, ఇవి మనకు ఇక్కడ కంజంక్టివ్ అడ్వర్బ్స్ అన్నమాట. అయితే వీటితో కూడా మనం కాంపౌండ్ సెంటెన్సెస్ను ఫార్మేషన్ చేయొచ్చు అన్నమాట. చూడండి, ఎగ్జాంపుల్, ఐ అబ్సల్యూట్లీ లవ్ సింగింగ్, ఆన్ ద అదర్ హ్యాండ్ మై సిస్టర్ హేట్స్ ఇట్. ఇక్కడ ఐ అబ్సల్యూట్లీ లవ్ సింగింగ్, నేను పాటలు పాడడాన్ని ప్రేమిస్తాను అంటే ఇది మనకి ఇక్కడ ఇండిపెండెంట్ క్లాస్ అవుతుంది అన్నమాట. ఇండిపెండెంట్ క్లాస్ అదేవిధంగా మెయిన్ క్లాస్ అవుతుంది అన్నమాట. ఆన్ ద అదర్ హ్యాండ్ అనేది మనకు ఇక్కడ కంజంక్టివ్ అడ్వర్బ్ అన్నమాట. కంజంక్టివ్ అడ్వర్బ్ అన్నమాట. అదేవిధంగా మై సిస్టర్ హేట్స్ ఇట్, మై సిస్టర్ దీన్ని ద్వేషిస్తుంది అంటే ఇక్కడ మనకి ఇది ఇండిపెండెంట్ క్లాస్ ఆర్ మెయిన్ క్లాస్ అనమాట. ఇక్కడ మనకు గమనిస్తే ఈ రెండు మెయిన్ క్లాజులను ఇక్కడ కంజంక్టివ్ అడ్వర్బ్స్ అయినటువంటి ఆన్ ద అదర్ హ్యాండ్ కలపడం జరిగింది అన్నమాట. అంటే నేను పాటలు పాడడాన్ని ప్రేమిస్తాను, మరోవైపు మా సిస్టర్, మా చెల్లి అన్న, మా అక్కన్న దీన్ని ద్వేషిస్తుందని మనం ఇక్కడ చెప్తున్నాము అన్నమాట. అంటే ఈ విధంగా కూడా మనము కంజంక్టివ్ అడ్వర్బ్స్తో మనము కాంపౌండ్ సెంటెన్సెస్ను ఫార్మేషన్ చేయొచ్చు అన్నమాట. అదేవిధంగా కాంపౌండ్ సెంటెన్సెస్ను మనము సెమీకోలన్తో కూడా ఫార్మేషన్ చేయొచ్చు అన్నమాట. చూడండి, సెమీకోలన్ జాయిన్డ్ టు ఇండిపెండెంట్ క్లాజెస్ అంటే సెమీకోలన్ అనేది రెండు ఇండిపెండెంట్ క్లాస్ను జాయింట్ చేస్తుంది అన్నమాట. వీ కెన్ జాయిన్ వితౌట్ కంజంక్షన్, మనం ఇప్పుడు కంజంక్షన్ అవసరం లేకుండానే రెండు ఇండిపెండెంట్ క్లాజులను సెమీకోలన్తో జత చేస్తున్నాము అన్నమాట. చూడండి, ఐ మేడ్ ద కేక్, నేను కేకును తయారు చేశాను. మై సిస్టర్ డెకరేటెడ్ ఇట్, మా చెల్లి కానీ మా అక్క కానీ దీన్ని అలంకరించింది. యాక్చువల్గా ఇంతకుముందు మనము కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్తో అదేవిధంగా కొరలేటివ్ కంజంక్షన్స్తో రెండు ఇండిపెండెంట్ క్లాజులను జత చేయడం జరిగింది అన్నమాట. అయితే ఇక్కడ కంజంక్షన్ అవసరం లేకుండానే సెమీకోలన్తో రెండు ఇండిపెండెంట్ క్లాజులను జత చేయడం జరిగింది అన్నమాట. ఇక్కడ ఐ మేడ్ ద కేక్ ఇది ఇక్కడ మనకు మెయిన్ క్లాస్ అవుతుంది. అదేవిధంగా మై సిస్టర్ డెకరేటెడ్ ఇట్ ఇది మనకి ఇక్కడ మెయిన్ క్లాసు అవుతుంది అన్నమాట. అంటే మెయిన్ క్లాస్ అంటే ఇండిపెండెంట్ క్లాస్ అని, ఇది కూడా ఇక్కడ మనకి ఇండిపెండెంట్ క్లాస్ అని
అంటాము అన్నమాట. అంటే ఇక్కడ మొత్తము 2 ఇండిపెండెంట్ క్లాజులు ఉన్నాయి. ఈ 2 ఇండిపెండెంట్ క్లాజులను సెమీకోలన్ మనకి ఇక్కడ జాయింట్ చేయడం జరిగింది అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, నేను ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.